రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజుకి 30 రోజులు చేరుకున్న రికార్డు సృష్టించామన్నమాట. నెల రోజులు అంగన్వాడీ సెంటర్స్ ని వదులుకుని మా బాధ సాధకారాలన్నీ కూడా ఈ టెంట్లోనే, పండుగలు అన్నీ కూడా ఈ టెంట్లోనే గడుపుకున్నాము. చూడండి, ఇప్పుడు ఎంత మాకు చలిలో వణుకుపోతున్నాం. పొలాలన్నీ ఏరుకుని మంట, ఒక పక్కన దోమలు కొట్టుకుని మేము దోమలు కొడతనే, ఒక పక్కన మా రక్తం అంతా పిండేసి తాగేస్తున్నాయి. అయినా సరే ఈ గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. అయ్యా, మేమేం అడగటం లేదు, కనీస వేతనమే ఇవ్వమంటున్నాం. తెలంగాణలో కన్నా ఒక 1000 రూపాయలు అదనంగా ఇవ్వమంటున్నాం సార్. దయించి సంక్రాంతి పండుగ అన్నా సరే కనీసం ఇళ్లలో చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మేము అందరం రాత్రి పూట మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం సార్. కాబట్టి ఇప్పటికైనా మాకు కనీస వేతనం ఇస్తారని, ఈ ఆడపిల్లల మీద జాలి దయ, మీరు ఆడపడుచుల మీద జాలి చూపిస్తున్నారు కదా, అదే జాలి దయ మా అంగన్వాడీ వర్కనండి. అందుకనే మా గ్రామాల్లో మాకు షోకేజ్ నోటీసులు ఇచ్చారు. అంటే ఇన్ని ఉపయోగించినా షోకేజ్ నోటీస్ ఇచ్చేస్తే ఎస్మా ఉపయోగిస్తే జడిసి వెళ్ళిపోతారు అనుకున్నారా? కానీ వెనక తిరగము. మా గ్రామంలో మా టీచర్ ఎప్పుడు వస్తారు అని పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు ఎంత మదన పడుతున్నారు. అన్నం తినవని తల్లిదండ్రుల్ని ఏడిపిస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మేమున్నప్పుడు నెలంతా ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ సరఫరా చేసేవాళ్ళం. 25 గుడ్డులు, వైఎస్ఆర్ కిట్టు, పాలు, తర్వాత ఇంజెక్షన్ అవనయ్యి మేము ఇచ్చేటువంటి ఫుడ్ మొత్తం కూడా వాళ్ళకి సరఫరా చేసేవాళ్ళం. కానీ మేముండగానే పప్పు, బియ్యము, నూనె, ఒక 13 గుడ్లు ఇచ్చి మాత్రమే వచ్చాము. ఆ తదుపరి వైఎస్ఆర్ కిట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ తల్లులకి చేరలేదు. మరి అవన్నీ ఏమైపోయినాయి? మరి అవి సరఫరా ఎందుకు చేయలేదు? మీరేనా చేసేది? మేము ఎవరి చేత అయినా చేయించుకోగలం అంటున్నారే, మరి తల్లులకి ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాము. మరి తల్లులు మరి రక్తహీనతతో ఇప్పుడు ఉండటం లేదా? మాకు ఒక 1000 రూపాయలు ఎంతో మీకు జాలి, ఇంత పెంచామని ఒక్క మాట చెప్తే మేము వెళ్ళిపోతాం కదా సార్. ఇప్పుడు పిల్లలు కూడా మా అంగన్వాడీ టీచర్ కావాలని, మా అంగన్వాడీ టీచరు మా ఆయా ఉంటేనే మేము అన్నం తింటామని మారం చేస్తున్నారు సార్. ఇప్పటికైనా సరే మీరు దయ ఉంచి మా బడికి మమ్మల్ని పంపించి సంతోషంగా వెళ్ళే అదృష్టాన్ని మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్